అదేవిధంగా ఘటన జరగడానికి 2-3 రోజుల ముందు లగచర్లలో పర్యటించారు పట్నం నరేందర్ రెడ్డి. లగచర్ల గ్రామస్తులతో మాట్లాడారు నరేందర్. కాంగ్రెస్ నాయకులు, సీఎం, కలెక్టర్ ఎవరొచ్చినా సరే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు పట్నం నరేందర్. మీ వెనక నేనున్నా, కేటీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు అని చెప్పారు నరేందర్ రెడ్డి. ఇక ఇదే వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకున్నారు పోలీసులు. ముఖ్యమంత్రికి ఏం సోయి లేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని, ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయి లేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆఫీసర్లు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున, మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి, మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినా. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి, ఎవరు వస్తారో రాని, పోలీసులు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం.